జగనన్న జగనన్న సెల్యూట్ కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బు కాదమ్మా అసెంబ్లీలో జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది జగనన్న జగనన్న ఆయన అంటే నీకు సెల్యూట్ అంటే కాదు ఏం మనుషులు కాదన్నా బాబు గారు జైలుకి వెళ్తే కూడా బాంబు కాల్చినట్టుంది కదా కాల్చింది కదన్నా ఇప్పుడు ఇంట్లో కూర్చొని చపాతీలు కాల్చుకుంటుంది దబర్ మొహంది ఇంట్లో కూర్చొని దబర్ మొహం అయ్యా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా ఆర్పి ఎందుకు ఇలా అంటున్నాడు అంటే ఒకసారి శ్రీరెడ్డి మాట్లాడింది బోర్గడ్డని మాట్లాడింది పంచప్రభు గారు మాట్లాడింది వేణుస్వామి మాట్లాడింది వాళ్ళు కొడాలని మాట్లాడిన మాటలు ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకు రండి నేను జస్ట్ వడ్డీయే ఇస్తున్నాను ఇంకా అసలు కూడా ఇవ్వాల నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం మా నాయకుడు చంద్రబాబు నాయుడికి విలువ ఇవ్వనప్పుడు నేను ఇవ్వను పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మూడు పిల్లలు అన్న డెకైట్ నా కొడుకులు ఉన్నారు నేను ఎట్టే మాట్లాడితే అది నా ఇష్టం ఇంత దబరమోహం వేసుకొని రెండు సూటుకి ఎది పెట్టాడు పెడతాడు ఒకటి ఇక్కడ పెట్టి జగనన్న అంటే ఈయన మురిసిపోతుంటాడు ఆ సీట్లో కూర్చొని నీకు నా సెల్యూట్ అంటే అంటుంటాడు అది ఏదో ఉంటుందబ్బా అన్న బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ మిమ్మల్ని అభిమానిస్తున్నారనియా అంటాడు అప్పుడు బటన్ నొక్కితే 2 కోట్లు 3 కోట్లు ఎవరికి అకౌంట్లో పడి ఉంటుంది ఆ మాట అంటే చాలు కదా ఇటు నొక్కుతాడు నేరుగా నీ బిడ్డ డబ్బులు లోపలే సస్తా అన్నాడు అమ్మగా రోజాకి టుమ్మని వస్తుంది మెసేజ్ ఒకటి చెప్పబోయా ఉపేంద్ర గారు ఎక్కడైనా ఇప్పుడు ఎడ చెప్పాలి నీకు మనం అన్నం తింటా ఉన్నాం ఒక బాత్రూమ్ డోర్ అలా తీసి కూడా మనం తింటామా ఎంత అద్భుతంగా దాన్ని కడిగినా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినా బాత్రూమ్ డోర్ అలా తీసినా కూడా మనం తింటామా అంటే అది అలా ఉండకూడదు అనేదే కదా సరే ఇంకొక చోట మనం ఎవరో చనిపోయినారు ఆడపై నవ్వుతామా అవును కదా పద్ధతులు ఉంటాయి కదా తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం దగ్గరికి వెళ్ళి మెల్లో ఇదో కండువా వేసుకొని ఏదో పద్మశ్రీ పద్మభూషణ్ పదవిభూషణ్ వచ్చినట్టు ఈ ఊదు మొహంది బయటకు వచ్చి జగనన్న బొచ్చు కూడా పీకలేరు వైనాట్ 175 జగనన్న మంచివా ఎవడన్నా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బయటకు వచ్చి మంచి పూజ చేయించుకున్నాను దేవుడు నాకు ప్రసాదం పెట్టాడు కాసేపు అన్నప్రసాదం తింటాను రాష్ట్ర ప్రజలు బాగున్నారు ఇది కాదు అన్నదేన మీద బొచ్చ కూడా వేయకలేరు ఇంత ఊదు మొహం వేసుకొని ఎంత ఉంటుంది ఇంత మొహం వేసుకొని ఇంత బొట్టు పెట్టి నా అంత తాళపాక అన్నమయ్య చాలు ఉంటాడు చూసావా ఆయనే ఓడిపోయాడు ఈవిడి ముందు ఆయనే కింద నుంచి పాపము పాటలు పాడుకుంటా పైకి వెళ్ళి ఆ సినిమా అన్నమయ్య సినిమా చూసాం కదా ఆయన ఆడ పనికి వస్తాడు ఆ మహానుభావుడు పాపమ్మ ఈ మనిషి దెబ్బకి ఆయన కూడా ఆగిపోయాడు రా 30 మందిని 30 లక్షలు ₹1,00,000 పైన ఎవరు విఐపీలు ఉంటారు కదా పెద్దోళ్ళు వాళ్ళని గవర్నమెంట్ పేరు చెప్పుకునేది ₹1,00,000 వాళ్ళకి ఆ లక్ష అంటే పెద్ద మీరు దేవుని దేవాల వ్యాపారం పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఒకవేళ లాస్ వచ్చి ఉంటే మళ్ళీ జబర్దస్త్ లేదంటే మీ నేను వెళ్తుండే వెళ్ళిపోతుండే కదా ఇప్పుడు రోజమ్మ గారు ఓడిపోయారు మరి ఆమె పరిస్థితి ఏమంటారు అది ఆడుకోతే ఇక్కడ పోద్ది నీకు 3,000 కోట్లు సంపాదించింది 3,000 కోట్లు అంటే ఏమనుకుంటున్నావు అన్ని నువ్వు ఎంతమందిని చేసినా నీకు వస్తాయా లేదా నీ జీవితంతో 10 కోట్లు సంపాదించి చూద్దాం మాఫియాలు చేసాం కబ్జాలు చేసాం బ్లాక్మెయిల్ చేసాము డెకాయిట్ పనులన్నీ చేసాం మేము 3,000 కోట్లు మా దగ్గర ఆస్తుంది మేము మైసూరు పోతాం అమెరికా పోతాం లండన్ పోతాం సొంత పొలాలు కొనుక్కుంటాం లేకపోతే ఒక దీవే కొనుక్కుంటాము అండమాన్ నికోబార్ దీవులు మాల్దీవ్స్ లాగా డబ్బులు చేసిన తర్వాత ఆ మనిషికి సిగ్గులేని మనిషి ఏముందని రోజమ్మ గారు సిగ్గులేని మనిషి ఖచ్చితంగా సిగ్గు మానవ రీతి ఏమీ లేదు ఎందుకు మీకు ఎట్లా తెలిసింది అట్లా చెప్పాను కదా వెంకటేశ్వర కొండ మీదకి వెళ్ళి అన్న గొప్పోడు అన్నప్పుడే ఆ మనిషి ఎలాంటి విచిత్రం అంటే ఈ ఉదాహరణలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు అనిపించిందా మీకు ఎలక్షన్స్ ముంగట వీళ్ళు మాట్లాడే మాట ఖచ్చితంగా అదే చిన్న వెలుగు అది అసలు కొడాలని అనేవాడు వాడు గొట్కాలు వేసుకొని వాడు పప్పు నా కొడుకు వాడు అసలు మంగళగిరిలోనే గెలవనోడు నాతో మాట్లాడతాడా వాడు ముసల్లా కొడుకు అది అన్నాడు కదా ఎవరైనా నువ్వు ఒక మనిషిని తిట్టాలన్నా నిందించాలన్నా ఒక భాష అనేది ఉంటుంది కదా ఒక పరిపక్వత కానీ ఉంటుందా ఉండదా ఒక మెచ్యూరిటీ ఉండాలి కదా నీకు 2 కూతుర్లు ఉన్నారు వయసుకు వచ్చింది రేపు మాపు పెళ్లి చేసేటట్టుండవు నీ భార్య ఉంది నీ కుటుంబం ఉంది నువ్వు వచ్చేసి ఒక మనిషిని విమర్శించాలన్నా ఎంత హుందాగా విమర్శించాలా అటపడుకోండి డెకాయిట్ నా కొడక బొచ్చు బేకలేరు జగనన్న గొప్పోడు జగనన్న ఎందుకు గొప్పోడు కాదు నువ్వు అసలు ఏ డెవలప్ చేయకపోయినా అభివృద్ధి చేయకపోయినా 1,000 కోట్లు సంపాదించుకొని చెప్తాడు అందుకు నీ జగనన్న గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రూపాయి తిన్నా తప్పు అంటారు నీకు వాళ్ళు ఎందుకు నచ్చరు ఇప్పుడు ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు ఎంత ఉంటాడు ఆడు విధానం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు నీకు అంత సీనే ఉంటే
నీకెందుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు? మినిమం ఎమ్మెల్యే సీటు కూడా తీసుకోలేను నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని పవన్ కళ్యాణ్ పెట్టుకుని విమర్శించే స్థాయా? మినిమం ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేమన్నావు. మన ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి ఇవ్వలేదు అతనికి. పట్టుకొని నువ్వు స్క్రిప్ట్ రాసుకొని చంద్రబాబు గారు అన్నావు. ఏంటి మీ బతుకులు ఇప్పుడు మాట్లాడు, బయటకు వచ్చి బయలుసిద్దారెడ్డి బయటకు వచ్చి మాట్లాడు. మీ బతుకులకి 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా లేదు ఈరోజు. నిన్ను పిల్లోని చేసి ఆకులు అరటిపండు చేసి ఆడుకున్నారు, నిన్ను బాతు బచ్చా అయిపోయినావు, పిల్ల బచ్చా అయిపోయినావు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. నువ్వు ఏది మాట్లాడినా ఏం చేసినా ముందు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు లేదని చెప్పు నాకు. పోనీ ఈ ఎమ్మెల్యే సీటు కాదు, మళ్ళీ ఇంకొక 3 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయా? నెక్స్ట్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో కూడా తెలియదు. నీ బతుకి ఎమ్మెల్యే సీటే ఇవ్వలేదు. నువ్వు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాన పట్టుకొని తిడతావా నువ్వు? బైరెడ్డి గారు వైసీపీలో ఒక కింగ్ మేకర్ అంట కదా, ఎవరు చెప్పాడు? వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. మీ రోజమే చెప్తుంది. నీ క్వశ్చన్ తెలుసా? నాకు మా ఫ్రెండ్ ఒకడు నేను చాలా మంచోడు అన్నాడు. ఎవరు అంటే ఎట్లుంటుంది నీకు ఉదాహరణ ఏంటి చెప్పాలంటే, వాడు చాలా మంచోడరా అంటే నీకు ఎలా తెలుసు అంటే వాడే చెప్పాడు. కాదా? భలే ఉందే. మా ఫ్రెండు అరే వాడు చాలా మంచోడరా అన్నాడు, నీకెలా తెలుసు అంటే వాడే చెప్పాడు రా అన్నాడు. దొంగలు అంతా ఒక చోట కూర్చో దొంగతనం ఏంటి చేయాలని ఆలోచించినట్టుంది నువ్వు చెప్పేది. వీళ్ళందరూ దొంగలే కదా, వీళ్ళందరూ దొంగలే కదా. ఆయన ఏదో నాలో మాట్లాడేసా. బాగా గుర్తుంది, రోజమ్మ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి పవన్ కళ్యాణ్ గారికి లేదు, వాళ్ళకు మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వ్యక్తులే సరిపోతుంది, వాళ్ళని విమర్శించమని ఫస్ట్ అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయనేంది ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేవాడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని విమర్శించే స్థాయి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఉందా? ఏదో మొన్న వచ్చినాడు, ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు, 4 రాసుకున్నాడు, అవి చదివినాడు, అది విన్నారు. నేను అదే అని చెప్తున్నా. రోజమ్మ నీ బతుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గొప్ప అంటున్నావు. అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు నువ్వు? ఒకరోజు ఒక మాట అనేది గుర్తుందా? బాలకృష్ణ గారికి ఎంపీ ఇవ్వలేదో ఏదో అనింది, మినిస్టర్ ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారే బాలకృష్ణ గారిని తక్కువ చేసి చూస్తున్నాడు అన్నాడు కదా. మీ బతుకులకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడు నువ్వు. రేపు ఏడో చేపల పులుసు పెట్టుకుంటావు, చపాతీ పిసుక్కుంటావు, కనబడతావు కదా. ఆ రోజు నీకు దమ్ము ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. బాలకృష్ణ గారికి ఎంపీ ఇవ్వలేదు, బాలకృష్ణ గారికి మినిస్టర్ మంత్రి ఇవ్వలేదు అన్నావు కదా. మీ బతుకు మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆ స్థాయి ఆ రేంజ్ ఉంటే మరి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు? అన్న నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని చెప్పి వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఇవ్వడం ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అంటారు? ఏ నిర్ణయం? వేరే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలను వేరే అదే ఎంపీలు ఎమ్మెల్యేలు కదా. ఎవరో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, ఆడొక మాట, భార్గవ రెడ్డి, అదే 151 సీట్లు వచ్చినప్పుడు అసలు ఏం అర్థం కాదు. సరే, మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పక్కన పెడితే ఇప్పుడు పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం పెట్టి కేతిరెడ్డి లాంటి మంచి వ్యక్తులు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళు కూడా పొద్దున్న లేస్తే ప్రజా సమస్య. నీకు చెప్తాను, బాగున్నావా నిన్ను అడిగా, అమ్మాయి చూడండి ఇది మంచి మాట, నేను నిన్ను బాగున్నావా అన్నా, ఇది వాళ్ళు చూశారు, బాగున్నావా అన్నా, అర్థమైందా? ఇంకొకడు వచ్చి బాగున్నావా అని అడిగాడు, నిన్ను తెల్లగా ఉన్నావు, నేను నిన్ను బాగున్నావా అని అడిగి వెళ్ళిపోయాను అంతే. ఇంకోటి బాగున్నావు అంటే బాగానే ఉన్నా అన్నావు. అరే నీ ఇదే సమస్య అని అడిగాడు, ఇది సార్ అన్నాడు. వాడు 10 రూపాయలు డబ్బులు ఇచ్చి టిఫినో కాఫీయో నీకు చెలిపినాడు. ఈ ఇద్దరు ఎవరు కొట్టేస్తావు నువ్వు? ఎవరు కొట్టేస్తావా? బాగున్నావా నేను కొట్టేస్తావా? బాగున్నావా లేదని తెలుసుకొని డబ్బులు ఇచ్చి కొట్టేస్తావా? తెలుసుకొని డబ్బులు అదే జరిగింది. ఒక పెట్టుకున్నాడు కెమెరా, ఏమన్నా ఏదరా లావీకి పోయినావో, ఏమి ఆడిపోతా ఉన్నావో, ఏంది మా పింఛన్ రావట్లేదా? అది నాకు సంబంధించి నువ్వు వీడియో తీసుకొని వీడియోలు పెట్టుకున్నావు, సరిపోతుంది. బాగున్నావా కథ నేను చెప్తే సరిపోదు, దాన్ని తీయాలి. నేను ఒకసారి నీకు కథ చెప్తా, రెండోసారి నువ్వు ఫస్ట్ తీయబోయే తర్వాత మాట్లాడదామంట. రోడ్ల మీద పోయి కెమెరాలు పెట్టుకుని అడిగినంత మాత్రం అభివృద్ధి కాదు. నువ్వు వెళ్ళే రోడ్లోనే నువ్వే 2-3 సార్లు కింద పడి ఉంటావు, ఆ వీడియో తీసేసి ఉంటావు యూట్యూబ్ నుంచి. ఖచ్చితంగా కేతిరెడ్డిని ఒక 10 మంది చెప్తా కొట్టుంటారు. మరి అన్యాయమన్నా మీరు ఇట్లా? నీకు దమ్ముంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రా, నీకు దమ్ముంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రానా పోదావు, నాతో పోదావురా. నేను ఛాలెంజ్ చేస్తే వెనకడుగు ముందు ఎవడు పోదామా? నువ్వు వెనకడుగు కాదు ముందు అడుగు కాదు, ముందు నువ్వు అక్కడికి వచ్చి ప్రజలను అడుగు. నువ్వు వచ్చి నీకు దమ్ముంటే నేను నెల్లూరు పోయేటప్పుడు నీకు ఫోన్ చేస్తా, రా, నువ్వు వచ్చి చూసుకో. ఈ మాట మీద నిలబడతారు అంతే. ఇంకోటి కూడా చెప్తున్నా, రోడ్డు మీద కళ్ళు మూసుకొని ఒక 20 సెకండ్లు నువ్వు బండి దోలాలా, దెబ్బ కింద నుంచి పోయేదాకా అంత పగలుతుంది నీకు. నువ్వు నెల్లూరుకు వచ్చి రోడ్లు చూడు, పల్లెటూరులో అభివృద్ధి చూడు, నువ్వు చూడు.
మరి 164 సీట్లు ఏమైనా ఊరికే ఇస్తారన్నా? అటు 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 చిటికలు వేస్తే వస్తాయా? ఒక్కొక్క సీటు కూడా 50,000, 40,000, 30,000 మెజారిటీ అన్న. సోమిరెడ్డి గారే కాదు, నెల్లూరులో సోమిరెడ్డి గారు గెలిచారన్న. నాకు ఎంత ఆనందం వేసిందో పాపం. బొత్స చీపురు పులిలో చీపురు కట్టతో కొట్టారు బొత్స సత్యనారాయణ. అరే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే సీఎం క్యాండిడేట్లో ఉండవు నువ్వు. అలాంటి ఎదవ, అలాంటి నీచి నికృష్టమైనటువంటి ఆలోచనతో రాష్ట్రాన్ని చెడగొడుతుంటే నీ అనుభవం ఎట్టపోయింది? నీ అనుభవం, కొండంత అనుభవం. 3-4 సార్లు ఎమ్మెల్యే గెలుచున్నాడు, ఒకసారి బొబ్బిలో ఎంపీగా గెలుచున్నాడు, 4-5 సార్లు మినిస్టర్ పదవి తీసుకున్నాడు, ఒకసారి కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. పిల్ల బచ్చాగాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నువ్వు వచ్చేసి అవి పెట్టేశాడు, సిద్ధం సభలకు అందరూ వస్తాము, సిద్ధం సభలు అందరూ మంది కలిసిపోతాము, సిద్ధం సభలకు అందరూ ఇదే. ఒక్కటి సరిగ్గా మాట్లాడలేవు నువ్వు. నీకు ఎడ్యుకేషన్ మినిస్టరు కర్మ కదా ఇదే. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. నువ్వు చెప్పేది ఎదుటోడికి అర్థం కాదు, నువ్వు విద్యాశాఖ మంత్రివే. విద్య అంటే ఫస్ట్ వచ్చేది ఎవరయ్యా? చదువుల తల్లి సరస్వతి, తర్వాత ఆరోపణ ఉండే టీచర్స్, ఆ తర్వాత బాగుపడేటువంటి టీచర్లు, అదే స్టూడెంట్స్. నువ్వు ఏం చెప్తావు? నీకు అర్థం వీళ్ళు కూడా ఈ రాష్ట్రం. వాడు ఐటీ అంట. ఐటీ అంటే ఏందబ్బా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పరిశ్రమలు తీసుకొని వచ్చేవాడు కదా, కోడిగుడ్డు. ఐటీ పరిశ్రమలో ఉండేవాడు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది, ఎంత ఫార్మాలిటీ ఉంటుంది. వాళ్ళు పొద్దున్న లేసి మేము పరిశ్రమల్ని ఆంధ్రాలో తీసుకొచ్చినామని అంటారు. ఏది చూపించంటున్నా? పరిశ్రమలు రాలేదు. నేను ఒకటి అంటున్నానప్పా, ఇప్పుడు 2024లో ఎలక్షన్లు వచ్చినప్పుడు అవన్నీ చూపించుకుంటే గెలిచేవాళ్ళు కదా, మరి చూపించమని చెప్పంటున్నా. ఏడున్నాయి పరిశ్రమలు? అంటే కనబడినట్టువే చెప్పాను. గొడ్డల కంపెనీ పెట్టారు, కత్తులు కట్టాలు కారపొళ్ళు కంపెనీ పెట్టారు. వాళ్ళ ఉద్దేశంలో ఐటీ కంపెనీ అంటే అదేనా? అంతే వాళ్ళ దృష్టిలో అదే. వాళ్ళ దృష్టిలో అయితే కంపెనీలు అంటే ఇవే. బ్లాక్మెయిల్ చేయడం, ఇసుక దందాలు, మన కార్యకర్తల మీద కేసులు పెట్టడాలు, భూత పురాణాలు. సార్వత్రిక ఎన్నికలు ఇంకో 4-5 నెలలు ఉందనంగా కొడాలి నాన్నగారు ఒక మాట అన్నారు. వాళ్ళు 2-3 పార్టీలు కాదు, అవసరమైతే ఇంకేమైనా పార్టీలు ఉన్నా కూడా కలుపుకొని రమ్మనండి, మేము 175 తీసుకొస్తామని. తాగుంటాడులే, తాగి గుట్క వేసుకుంటాడు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, వాడి నోటి గుండా ఇంత ఉంటుంది. వాడి నోట్లో కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు చూడు, ఫినాయిల్ 16 బాటిల్ కొట్టాలి కంపు పోవాలంటే. వాడు కూడా మాట్లాడతాడు. వయసుకొచ్చిన కూతురు ఉండరు నా కొడుక్కి. ఆర్పన్న, మీరు నిజంగా చెప్పాలని కాకుండా ఆయన గుట్కా తింటాడు అంటున్నారు కదా, స్వయంగా మీరు ఎప్పుడన్నా చూసిరా ఆయన గుట్కా తినంగా? ఏమయ్యా, నోట్లో పెట్టుకున్నప్పుడు మీడియా వాళ్ళకి వాసన రాదా? నవిలేటప్పుడు ఇదంతా ఎర్రగా ఎందుకుంటుంది? పెయింట్ వేసుకున్నాడా, లేకపోతే లిప్స్టిక్ పూసుకున్నాడా? ఆడి పేరే గుట్కా పాండు. వాడిని పట్టుకొని భలే చెప్తున్నావు నువ్వు. అరే గుట్కా పాండు అందరికీ తెలుసు. వ్యాపారం చేస్తాడా? తింటాడా? తింటాడు బాగా. ఈ దవడంతా అసలు ఈ దవడంతా తినేసి ఏం లేదు. ఇంత ఉంటుంది కదా దవడ, ఇంత అయిపోయింది. క్యాసినో అంటే గేమ్ అంటే కూడా బాగా ఇష్టం. బాగా డిస్కో డ్యాన్సులు అన్నా, మనోడికి బాగా ఆడోళ్ళు బట్టలు ఇప్పి డ్యాన్స్ చేసినా మనోడికి బ్రహ్మరథం పడతాడు, బాగా ఇష్టం. రైట్ అన్న. సరే, ఎంతైనా ఇప్పుడు పార్టీ మీ టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడిపోయిందని ఈ రకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యకర్తలతో మీకు రాబోయే రోజులు ఏమైనా ఇబ్బందికరమైన? ఇబ్బంది ఎందుకు ఉండదు? ఎవరితోనే ఉండదు ఇబ్బంది. దాన్ని ఎట్లా అధిగమిస్తారని? ఏదో ఒకటి నా బాధలు నేను పడతా. ఏం చేస్తాం, వచ్చాం కదా, నా బాధలు నేను పడి నేను రక్షించుకుంటాను. నువ్వేం టెన్షన్ పడబాకు. అంటే మీకేమన్నా అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు ఆందోళనకరమైన? ఆందోళనకరణ ఏం జరగదులేదు అసలు. వాళ్ళు ఉంటే కదా ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని ఎంత ఇబ్బంది ఎట్లన్నా. ఇప్పుడు వ్యాపారం ఇట్లా వదిలేసి క్రియాశీలక రాజకీయాల్లో రావాలని ఏమైనా ప్లాన్ ఉందా? వ్యాపారం ఇప్పుడు విజయవాడ ఓపెనింగ్ ఉంది నెక్స్ట్ మంత్ ఎండింగ్, తర్వాత బెంగళూరు ఓపెనింగ్ ఉంది. దాని అంటే మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? రాజకీయాల్లోకి వచ్చేసే రావాలనుకునేది ఏందా? ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ ని, ఏం మాట్లాడుతా ఉండవు నువ్వు? పొలిటీషియన్ గా పిలవాలా, యాక్టర్ గా పిలవాలా, ఎంటర్‌ప్రెన్యూర్ గా పిలవాలా, ఇష్టం వచ్చింది పిలుచుకో, నీ ఇష్టం వచ్చింది పిలుచుకో, కొడతా అన్న. టీడీపీ నుంచి హైకమాండ్ నుంచి మీకు ఏమన్నా పటిష్టమైన హామీ ఏమైనా వచ్చిందా? రాబోయే రోజుల్లో మీకు ఏమన్నా నామినేటెడ్ పదవులు కానీ లేదంటే ఎమ్మెల్సీ లాంటివి? నేను కలవలేదు, వాటి గురించి డిస్కషన్ రాలా. మీరు ఓపెన్ అయితే లేరో అనిపిస్తుంది అర్పణ నాకు. ఏ విషయమైనా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు, ఈ విషయంలో మాత్రం ఓపెన్ అయితే లేరు మీరు. నిజంగా ఉంటే చెప్పేవాడిని, నాకెందుకు భయం? చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలవలేదా? కలిసి కండువా వేసుకున్నానయ్యా, ఆ గంట కూర్చొని మాట్లాడాను నేను. అంటే కండువా వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి హామీ వచ్చిందంటున్నా నేను? పార్టీ కండువా బాగా వేసుకున్నాడు, అదే వచ్చింది నాకు, మిగతా ఏం రాలా. కండువా ఇటు వెళ్ళిపోయింది, ఆ కండువా బాగా వేసుకో, కండువాను బాగా వేసుకోతామో అన్నాడు, అంతే. కష్టపడి పనిచేయి ఆర్పి, రాబోయే రోజుల్లో నీకు అన్నవాడు గుర్తుపెట్టుకో జీవితంలో.
మన పని మనం చేస్తే వెళ్తుంటే భగవంతుడు ఏది ఇస్తే తీసుకుంటా అంతే. నేను ఏది ఆశించను. నేను ఏదైనా నా పని నేను 100% చేస్తాను. అందులో ఏది వచ్చినా తీసుకుంటాను. అంటే కేవలం కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? తప్పే ఉంది. ఇప్పుడు నేను అర్హుడు అని వాళ్ళు ఒక పదవి ఇచ్చి చేయాలంటే చేస్తా, అంతేగాని ఈ పోరం పదవి కావాలని ఆశపడుతున్నారు. అయితే పదవి ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకో, పదవి అంటే ఏంది? ఎమ్మెల్యే ఒక పదవి, ఎమ్మెల్సీ ఒక పదవి, జడ్పీటీసీ, ఒక సర్పంచ్, ఇవన్నీ పదవులే కదా. పదవి అంటే మీ దృష్టిలో ఏంటంటే పదవి అనగానే డబ్బులు వచ్చేస్తాయి, కబ్జాలు చేసుకోవచ్చు, అది నీ దృష్టిలో. నా దృష్టిలో పదవి అంటే ఒక సేవ. మా దృష్టిలో ఎవరైనా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూసిన తర్వాత పదవి అంటే ఏంటంటే వామ్మ 1000 కోట్లు సంపాదిస్తాడు, పదవిని అడ్డు పెట్టుకొని దందాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తాడు. నా దృష్టిలో పదవి అంటే ఒక భారం అయింది, కొంచెం భయం అయింది, ఒక సేవతో కూడింది. ప్రజల దగ్గర మన్నలు పొందాలి, ప్రజల దగ్గర పేరు తెచ్చుకోవాలి, ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకూడదు అనేది నా దృష్టిలో. అది అంతే. తప్పే ఉంది? పదవి తీసుకొని చేయడం తప్ప? వైఎస్ఆర్సీపీ డెకైట్ నా కొడుకులు మినిస్టర్లు అయినారు, మంత్రులు అయినారు, ఎంపీలు అయితే ఏమో నేను పదవిలో ఉండి ఒక మంచి పేరు తెచ్చుకోకూడదా? వైసీపీ ఇంత ఘోరమైన పరాజయం తర్వాత వాళ్ళ పార్టీ కార్యాచరణలు ఏం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందంటే? చచ్చిపోయారు కదన్న అందరూ, కొంతమంది వెళ్ళిపోయినారు. రోజా ఏమో అట్లా చెప్తారన్నా చచ్చిపోయారని. వాళ్ళ పార్టీ 11-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లా ఎట్లా చెప్తారు? వాళ్ళ పార్టీ నుంచి 10 మంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. యాడున్నారు చెప్పు, ఫోన్ చేసి కనుక్కో. ఆడవాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఒకడేమో విషయం తెచ్చుకున్నాడు, ఒకడేమో తాగి ఆ వేణుస్వామి పెట్టిన బటన్ తిని ఒకడు, ఆవిడేమో తాగి ఇంత వచ్చింది మొహం. జగనన్నా ఎర్రగిట్ట బూసిట పెడతాదయ్యా అన్నా. అన్న మీరు వాంటెడ్లీ రోజమ్మ గారిని టార్గెట్ చేస్తారేమో? టార్గెట్ చేస్తున్నా. ఎందుకట్లా? నా ఇష్టం అది. అరే ఎందుకట్లా? ప్రజలకు వివరణ ఇవ్వండి. నాకు కాదు, నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. సరే, నేను రోజాను పట్టుకొని తిట్టాను కదా. రోజా చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ బాబు గారిని ఏమనలేదా? కొన్ని 100 వీడియోలు చూపించమంటావా? అంటే ఆమె ఫక్తు రాజకీయ పార్టీలో ఉంది, ప్రతిపక్ష నాయకులు కాబట్టి తిట్టడంలో తప్పులేదు. నా ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, నేను ఇప్పుడు పక్షంలో ఉన్నా, నేను తిడతా. కానీ మీరు మొదటి నుంచే తిడుతున్నారు కదా. నేను తిడతానంటుంటే నేను ఎక్కడా తగ్గను, నేను తిడతానే ఉంటా రోజాని. ఎంతవరకు తిడతారు ఇట్లా? నా ఇష్టం. ఇంకా నోరు మూసుకొని ఆవిడ సైలెంట్గా ఉండి ఇంట్లో పిల్లకాయలు జాక్కుంటా, చపాతీ పిండి పిసుక్కుంటా, చింతపండుతో చేపలు పులుసు పెట్టుకున్నంత వరకు. లేదంటే మా వాళ్ళు ఏమన్నా చిన్న మాటలు తిట్టారయ్యా, ఏందయ్యా నేను తిట్టిందని తిట్టంటున్నావే నువ్వు? ఒకసారి శ్రీరెడ్డి తిట్టిన వీడియోలు ఒక్కసారి చూస్తే భయపడిపోతావు నువ్వు అసలు. నేను జస్ట్ 1-2 ఉన్నాయా మీ దగ్గర? ఆ వీడియోలు ఉన్నాయా? ఇప్పుడు కట్ చేసి ఎందుకు లేవా? నీ యూట్యూబ్లో లేవా? నువ్వు వినలేదా? ఉన్నాయి. వినే కదా ఎంత ఆనందపడ్డావో. కొత్త బూతులు ఉన్నాయి రా సామి అనుకోని. నా పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారి భార్యని తిట్టలేదా? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, అసలు నిలబడలేడని రోజే అనలేదా? బొచ్చు కూడా బీగలేదని రోజే అనలేదా? పప్పు గిప్పు నేను అనలేదా? మరి నేనంటే నొప్పి ఏంటి? నువ్వు అన్నావు, నేను అన్నా, అంతే తేడా. నేను శృతి పెంచాల. అంటే సాటి ఒక మహిళా నాయకురాలని పట్టుకొని ఈ రకంగా అసలు ఆవిడ మహిళని ఎవరు చెప్పారు? ఆవిడ చెప్పింది నీకేంటి? కొంపదీసి మహిళకు ఉన్నటువంటి చెప్తుంది అన్న, నేను ఆడదాన్న కాదనేది రాష్ట్ర ఆడది అన్నప్పుడు హద్దుల్లో ఉండాలా? ఆడది అన్నప్పుడు నోరు అదుపు చేసుకోవాలా? ఆడదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది, ఒక పరిణితి ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. నువ్వు పట్టుకోనంటే నువ్వు అనేసి వచ్చు, తిరిగి అంటే నేను ఆడదాన్నంటే అదే పెద్ద బౌండరీ, అదే రాజుల కాలం నాటి పెద్ద ఇది గోడ. అదే ఏమన్నా నువ్వంటే మేము అంటాం అంతే. ఏం బీక్కుంటా అది బీక్కు. అన్న, టీడీపీ ఇంత ఘన విజయంలో జనసేన పార్టీ పాత్ర యొక్క అంటే మీకు 100% ఉంది. వ్యక్తిగతంగా అద్భుతం. ఇదే కూటమి చాలా కూటములు పెట్టుకున్నారు మన భారతదేశంలో, కానీ అన్ని కూటములు ఎంతో కొంత గొడవలు ఉంటాయి, వాళ్ళకు కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇన్ని సీట్లని కాదు సార్, మా వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు, నాకు కొన్ని సీట్లు ఇవ్వండి, నాకు పదవులు వద్దు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఇబ్బంది లేదు. మోడీ గారిని కల్పించి మోడీ గారితో కలిసి అందరూ కూర్చొని చాలా జాగ్రత్తగా ఎవరైతే కొంతమంది సీట్లు రాలేదో వాళ్ళని కూడా పాపం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి, వర్మ గారు లాంటి వ్యక్తి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసి ఈరోజు చాలామంది మధ్యలో గొడవలు పెడదాం అనుకున్నారు. అది ఏం లేదు, కరెక్ట్ 1 వారం రోజులు అటు ఇటుగా ఉండింది. పవన్ కళ్యాణ్ గారు త్యాగం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎక్కువ ఊహించుకోకుండా నాకు ఇది కావాలని, నాకు ఏదైనా పర్లేదు సార్ రాష్ట్రం బాగుండాలన్నాడు. ఈరోజు 21 సీట్లకు 20 సీట్లు కొట్టేశారు. మన భారతదేశంలో ఇంతవరకు అలాంటిది ఎవరిది లేదనుకుంటా. నిలబడ్డ అన్ని సీట్లు గెలిచి, కానీ జనసేన నిలబడ్డ సీట్లు 2 ఎంపీ సీట్లు మొత్తం గెలిచిపోయింది. వైనాట్ 175 అన్నారు కదా, అసలు వైనాట్ 21 అనాలా? వైనాట్ 21 వీళ్ళ ట్యాగ్ మర్చిపోయినట్టు, మరి మర్చిపోయినట్టు. వైనాట్ 21, వైనాట్ 2 ఎంపీస్. మామూలు విషయం కాదన్నది, అది చరిత్ర. అంటే ఇది వైసీపీ జగన్ గారి కోపంతో వేసిన ఓట్లు తప్ప అభివృద్ధి విషయంలో అయితే కాదండి. అస్సలు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. మా పక్క అభివృద్ధి అంటే బూతులు తిట్టడమే మా అభివృద్ధి.
గొడ్డలతో నరకడం మా అభివృద్ధి, ఎదురొచ్చిన వేసుకుంటా పోవడం మా అభివృద్ధి. కానీ ప్రచార ఆర్భాటాలు చూస్తే తారస్థాయిలో ఉన్నాయి కానీ అలా ఇప్పుడు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, నా వల్ల నువ్వు పడ్డ ఇబ్బందికి నేను కనబడ్డప్పుడల్లా నవ్వుతావు, ఓటు విషయంకి వచ్చే టైంకి ఆలోచిస్తావు అంతే. కడుపులో పెట్టుకుంటలే. సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు సైలెంట్ ఓటింగ్ జరిగింది టీడీపీకి, కూటమికి. ఇంకోటి చెప్పనా, చదువుకున్న వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా ప్రభుత్వం, ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి పల్ల, ఒక్క ఓటు కూడా. 5,42,000 పోలు అయితే ఒక్క ఓటు కూడా పల్ల. మన ఉద్యోగాలు ఉన్నోళ్ళు వేయలేదు, చదువుకున్న ఉద్యోగం రానోళ్ళు వేయలేదు, డ్రైవర్లు వేయలేదు, ఆటో వాళ్ళు వేయలేదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అసలు ఎవ్వరు వేయలేదన్న, అస్సలు ఎవ్వరు వేయలే. ఆ చివరకు కూడా వాళ్ళ ఆలోచనలతో బతికేటోళ్ళు ఉంటారు చూడు, రౌడీలు, వాళ్ళే ఓట్లు వేసారు వాళ్ళకంతే, ఎవ్వరు ఓటే. అందుకే కదన్న భారీ మెజారిటీలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారికి 70,000. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అక్క చెల్లెమ్మలు నా పథకాలు తీసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఎటు ఓటేసారు నాకు. మరి 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చారే, అప్పుడు ఆయన పథకాలు ఇవ్వలేదా? ఏం మాట్లాడుతున్నావునా? 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన పథకాలు ఇవ్వలేదా? ఎవడు సొమ్ముతో ఇస్తావు నువ్వు పథకాలు? ఎవడు నాయన సొమ్ము అదే? ప్రజల సొమ్ముని ప్రజలకు ఇవ్వడానికి కూడా నీ ఫోటో ఏంది? ప్రజల సొమ్ముని ప్రజలకు ఇవ్వడానికి నీ ఫోటో ఏంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టేసి నవరత్నాలు అని అన్నారు కదా, వచ్చాయిగా నవరత్నాలు. ఇప్పుడు నవరత్నాలు వచ్చి నవరత్న తైలం తీసుకుని గొడుచుకుంటాడు. ఆ రోజా ఉంది, ఆ కొడతాడు. జగనన్నయ్య ఈ పక్క పెట్టమంటే ఆయిల్, ఈ పక్క పెట్టిన ఆయిల్ అన్నయ్య, ఆడు కొట్టక వస్తాడు, ఆడు రెండు వేస్తాడు నోట్లో, కొట్టక నోరుకుంటే జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు. కథం అయిపోయింది, కథ ముగిసింది. వెంకటేశ్వర స్వామి ఎగిసి తన్నాడు, ఒకటే మందల. వెంకటేశ్వర స్వామి ఎగిసి తన్నాడు. చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని అందరి ముందు దండం పెడుతుంటే వీడియో తీసి పెట్టాడు. పాపం సుధాకర్ రెడ్డి కావచ్చు, తోటా చంద్రయ్య గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చంపి ఊపిరి తీశాడు. ఆ ఉసురు కొట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రెస్ మీట్ పోతే కూడా ఈయన పక్కన లేడు కదా. ఎవరు అని ఉండడు. నీకు ఏందన్నా బయట పడేసి కారులు నడుచుకుంటా వచ్చి ఆ పేని నాని, ఆ డెకాయిట్ నాకు ఒక పోసా అని వాళ్ళ పక్కన నిలబెట్టించి వాళ్ళ చేత సలహాలు ఇప్పించి, పోసాని కూడా అదే బ్యాచ్ వాడు చెప్పారు కదా, ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఏం చేయాలి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏం చేయాలా, ప్రెస్ మీట్లు పెట్టి మా ఇండస్ట్రీకి ఇది లేదు, అది ఉంది, ఇది కావాలా, ధరలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా రేంజ్ ఏంది చెప్పాలి కదా. వీడు చెప్పేది ఏంది? చంద్రబాబు నాయుడు గారు మాంకే ఎన్నుపోటు పొడిచాడు, గుండెపోటు పొడిచాడు. జగన్ ఒక ఏ రోజని ఎఫ్డీసీ చైర్మన్గా వీడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడా అఫీషియల్గా? అసలు ఎఫ్డీసీ చైర్మన్గా పనిచేసే నా కొడుకు వెనక వైఎస్ఆర్సీపీ జెండానో కండువానో ఫ్లెక్సీ వేసుకుని ముందు మాట్లాడేది ఏంది? నువ్వు ఎఫ్డీసీ చైర్మన్ అప్పుడు ఫిల్మ్ నగర్లో ఉండే ఫిల్మ్ ఛాంబర్ దగ్గర, లేకపోతే ఎఫ్ఎన్సీసీ క్లబ్ దగ్గర, లేకపోతే ఇంకో చోట నువ్వు పెట్టి చేయాల్సింది. కానీ వెనక సిద్ధం, మేమంతా సిద్ధం అని ఫ్లెక్సీలు పెట్టి ముందర నువ్వు మెడలో వేసుకుని ఈ నా కొడుకు ఏడిపోయి డెకాయిట్ నా కొడుకు, నా కొడక మైహోం పూజలో 4 ఫ్లాట్లు, నా కొడుకు ఒక్కటి 10 కోట్లు 40 కోట్లు, ఈ నా కొడుకు 4 గన్మ్యాన్లు. ఏం పొడిచాడు అసలు? ఈయన కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇలాంటి కుక్కకు కూడా గన్మ్యాన్లు కావాలా? ఈడి మీద చెయ్యేసే కుక్క ఎవరుంటారు చెప్పు? ఈ డకాట్ నా కొడుక్కి ఈయన కొట్టినా, పందిని కొట్టినా, కుక్కను కొట్టినా, బర్రిని దొరుకుంటామని 3 ఈ నా కొడుకు గన్మ్యాన్లు. ఈడు మళ్ళీ హోమ్ టూర్. ఈ నా కొడుకు చెప్పుది ఏడి నా కొడుకు ఈరోజు ఇట్ట ఏడోడా యాడిపోయినవరా గాడిద కొడక, బయటికి రాబాక నా కొడక, నేపాలి నా కొడక. ఈ వీడియో చూస్తే ఆయన చచ్చిపో అని చెప్పి నా కొడుకునే ఏం చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా, చంద్రబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? అసలు వీడికి ఏం పని? అసలు వీడికి ఇచ్చిన పదవి ఏంది అసలు? ఎఫ్టీసీ చైర్మన్నా లేకపోతే బోకు పర్సనా? ఇటు స్పోక్ పర్సనా, బోకు పర్సనా? ఈ రెండిట్లో ఏందో నాకు తేడా చెప్పు. ఎఫ్టీసీ చైర్మన్ అంటే గొప్ప పదవి, ఎంత సేవ చేయొచ్చు, ఎన్ని ప్రవేశపెట్టచ్చు. ఒరే కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ మొత్తం ప్రభుత్వం తరపున స్పాన్సర్షిప్ తీసుకొని 360 రోజులు ఫ్రీగా అన్నం పెట్టకూడదా? ఆర్టిస్టులు వర్కే అన్న. ఇప్పుడు నేను ఆర్టిస్ట్కి వచ్చా, నువ్వు వచ్చావు అన్న, కొత్త మంది కూడా ₹1 ఉండదు, ఇంట్లో వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండదు. ఈ డకాయిట్ నా కూడా ఏం చేయాలా? చిరంజీవి గారు లాంటి వాళ్ళు, సార్ మనమైతే మీరైతే స్థిరపడిపోయారు సార్, ఇంకా కృష్ణానగర్లో కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్నం దొరకట్లేదు సార్, రోడ్ల మీద పడుతున్నారు. మీరు ఓకే అంటే ఒక బిల్డింగ్ కట్టి 365 రోజులు మధ్యాహ్నం నైట్ భోజనం పెడదాం సార్, ఏ బుధవారం కోడిగుడ్డు పెడదాం సార్, పోనీ సార్ ఇలాంటి పెట్టి వాళ్ళకి అక్కడ క్లాసులు చెప్దాం. డిపార్ట్మెంట్కి వచ్చేసారు పొరపాట ఉన్న ఇట్లాంటిగా చెప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పోడు. అవునన్నా, ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కదా, మీరు
వైజాగ్ కి షిఫ్ట్ అవ్వండి, భూములు ఇస్తా, ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడు? ఆనాటి ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి పదవి అతను ఓడబాక నువ్వు, అతను ఎప్పుడు తీసేశారు అతన్ని. సరే మీరు చెప్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి అనుకుందాం. యాడున్నాయి విశాఖపట్నంలో భూముల ఆడు ఏటు విజయసాయి రెడ్డి ఎప్పుడు ఎత్తుకో మడిచిపోతే వాడు భూముల్ని ఇట్ట మడిచి నలుగురు కూలీలు పెట్టుకుని ఎత్తుపోయాడు. డకాయి నా కొడుకు ఏటు విజయసాయి రెడ్డి. ఋషికొండ అంటేనే విశాఖపట్నంలో ఫేమస్ ఏంటంటే ఆర్కే బీచ్ అంటారు కొంతమంది, సముద్రం బీచ్, సముద్ర తీరాలంటారు. ఇంకోటి కొండలు. విశాఖపట్నం ప్లస్ ఏంటంటే బీచ్లు, కొండలు. ఋషికొండ ఏడుంది? ఈడమ్మ ముగుడిది అదే. ఎవరిది అది? ఋషికొండ ఎవరిది? ఋషికొండ ఎవరిది? ప్రజలది, ప్రకృతి వనరులది. ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ అది. ఒక కొండ అంటే కొండని కోల్చవచ్చు. ఎప్పుడు కోల్చాలి? దానివల్ల ఏ ఉపయోగం లేనప్పుడు, ఆ కొండ అడ్డంగా ఉన్నప్పుడు కోల్చాలా? విశాఖపట్నంలో అన్ని భూములు ఉన్నప్పుడు ఆ కొండ కింద కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆఫీసులు అవన్నీ. అది వ్యతిరేకత కాదా? సముద్రం నీళ్ళు అమ్మేద్దాం అనుకున్నాడు, దాన్ని అన్ని లాగిన ఓడతానే ఉండేసరికి వదిలేశాడు. నీకు తెలీదు, 4 బకెట్లు తెప్పించాడంట. లాగుతూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉన్నాయంట నీళ్లు, లాగుతూనే ఉన్నాడంట, వస్తూనే ఉన్నాయంట నీళ్లు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 3 దారాలు వేసి కట్టాడు. జగనన్న నేను ఒక దారం కట్టా, 3 దారాలు వేసి కట్టి 4 పుల్లలు ఉంటాయి కదన్న, 4 పుల్లలు ఎట్టు పెట్టాడు. పోతా గబక్కని పడిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటే ఎవడు ఎదవనా కొడుకులు ఇక్కడ జనాలు. ఏంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాబాయ్? చెప్పండి, దయచేసి చెప్పండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంజనీర్లను పిలిపించి దానికి ఏ స్ట్రాటజీ ఉంది, ఏ స్థాయిలో పెట్టుకుని ఆ పుల్లలు ఉంటాయి కదా, రుషికొండ దగ్గర కొట్టేసినప్పుడు చెట్లు పడేసాడు. ఆ పుల్లలు తెగించి ఇట్టొకటి పెట్టి 3వ రోజు మునిగిపోయింది. అది ఏది చేసినా అట్టే ఉంటుంది లేబ్బా, ఒకటి కాదా, ఒక కర్మ. యాడి ఎంపీ మొత్తం పోయినది, తుడిచిపెట్టుకుపోయారు. సరే, రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఎంక్వైరీలు ఉంటాయా? ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయినాయి. ఎంక్వైరీ ఉంటాయా? ఏంది ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారయ్యా? ప్రమాణ స్వీకారాన్ని ముందు పోలీసులు చెప్తే ఏంట్రా? మరి ఒక నిఘా పెట్టారు. రెడ్ బుక్ తెలుసుగా నీకు? మొదలెట్టావు. లోకేష్ బాబు గారిదా? ఆయన ఇంకెవరికి ఇవ్వడది, ఆయనే రాసుకుంటాడు, ఆయన ఇంప్లిమెంట్. మీకేమన్నా తెలుసా అందులో ఎవరెవరి పేరు? నేను ఒకసారి చూద్దామని పోయినా నన్ను రానిలా. నిజంగా చెప్తాను, మదర్ ప్రామిస్గా నన్ను రానిలా, బయటకు పోయినారు. ఎందుకంటే నా శత్రుత్వం నాకే కావాలన్నాడు. నేను కొంచెం పంచుకుందామని వెళ్ళా, నన్ను దగ్గరకు రానిలే. సరే, ఇప్పుడన్నా దగ్గరికి రానిస్తారా? ఇప్పుడు వాళ్ళ దగ్గరకు రానియాలని నేనేం చేయలే. దగ్గరకు రానిస్తే పోతా, లేకపోతే నా చేపలు పూసి వండుకుంటా. నా కర్మ నేను పడతా. అది బట్ నేను ఐఎమ్ ద పొలిటీషియన్ అంటున్నారు కదా, రాజకీయాల్లో మీకు ఎటువంటి పదవులు ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు? లేదు నాకు ఈ స్థాయి పదవులు వస్తాయి, నాకు నేను పదవుల మీద ఆశ లేదు. పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా పదవి ఉండాలి. సజ్జల రామకృష్ణ రెడ్డికి ఏం పదవి ఉంది? వాడే ఇచ్చుకోడు, ప్రభుత్వ సలహాదారు అంట, గాడిద కొడుకు. ఆడు భార్గవరెడ్డికి ఏముంది? ఆడోలో ఫోటోలు మార్ఫింగ్ చేసే నా కొడుకు, అదొక ఒక పదవే. ప్రతి బోకుడా కొడుకు స్పోక్ పర్సన్ అవుతున్నాడు. అయ్యి వాళ్ళ పదవులు. మీరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తే మనకు తెలియదు అబ్బాయి. నేను ఒకటే చెప్పాను కదా దేవుడి సాక్షిగా, నేను దానికి అర్హుడిని, నేను అది చేయగలను, ఆ గడ్స్ నాకున్నాయని ఇస్తే నేను ఏది వద్దను. కానీ ఒక్క అవినీతి చేయను, ఒక రూపాయి తిన్ను, ఒక అబద్ధం చెప్పను. అన్న, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన యాక్టర్స్ అంటే మీరు ఇంకా శ్యామల గారు చాలా మంది ఉన్నారు. చిల్లరది అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పరిస్థితి ఏముండదు, చిల్లర లెక్క పెట్టుకుంటుంటది. ఇంట్లో కుండీ ఉంటుంది కదా, కుండీ అదే ఆ బిడ్డకి వేస్తుంటుంది. నాది రూపాయి, నీది రూపాయి అవి లెక్క పెట్టుకుంటుంది. అవి ఫ్లైట్ ఖర్చులు సరిపోవు. మొగుడు మీద 3-4 కేసులు ఉన్నాయి. ఆడేదో ₹1,00,00,000 ఆడు మోసం చేశాడని. ఆవిడ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నాకే తెలియదు, క్షమించాలా. ఆ కేసులన్నీ పురమాయించుకోవడానికి అన్న దగ్గరకు పోయింది. ఆవిడ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నానబ్బా, నా దగ్గర ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రం చేస్తా. ఆధారాలు లేనప్పుడు నేను మాట్లాడు. వెళ్ళింది మంచి జాకెట్ గుడ్డ ఒకటి వేసుకొని, మా బడవ నేను కాకపోతే మంచి మహిళా మండలి అధ్యక్షులని పోయింది. పోయి గుంటనక్క ముసల కుక్క అనింది. మొన్న వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆయాసం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, మంచి చేయలేదనింది. ఇప్పుడు అన్న 11 సీట్లు ఉన్నాయి, మంచి బాగా చేస్తాడు. దీనికి రేపు దీని బతుకు ఇండస్ట్రీలో సీరియల్ కాదు కదా, షార్ట్ ఫిల్మ్లు కూడా ఎవరు దీనికి మాట్లాడాలి, విమర్శించు. ఒక పార్టీలో ఉండడం తప్పు కాదయ్యా, పార్టీలో ఉండి మాట్లాడు, హుందాగా మాట్లాడు. నీకు ఏమి తెలుసని మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు 35 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వలేదా? ఎంతమంది సినిమా ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వలేదా? ఎంతమందికి కూతుర్లు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వలేదా? అప్పట్లోనే సత్యానంద గారికి డబ్బులు ఇచ్చారు, సత్యానంద గారే ఒప్పుకున్నారే. దీనికి ఏం తెలుసు? చిపురు చిట్టు మొహం దానికి, ఈ చిల్లర దానికి ఏం తెలుసు? ఇలా మొగుడు ఒక డెకాయిట్ నా కొడుకు, వాడు ₹1,00,00,000 ఎవరితో ఎత్తేస్తే కేసులు నడుస్తున్నాయి. నువ్వు వచ్చేసి ఇక్కడ మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి? మెడలు ఎంచుతారు చూసుకో. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మన హైపర్ ఆది గారు కావచ్చు, ఇట్లా చిన్న వాళ్ళందరూ వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కేవలం పైసలకు ఆశపడి వచ్చిరని చెప్పి గతంలో ఎవరికి ఇప్పుడు పైసలు ఆశ పెడితే అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర యాడ్ డబ్బులు ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలా?
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక వ్యక్తిత్వం, ఒక చరిత్ర, ఒక చరిష్మా, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏది పని చేయదా? ఏమి ఇవ్వలేదా ఖర్చుల మందం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నేను అసలు బాగాలేదు కట్టాను. నేను నెల్లూరుకి వెళ్ళా. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. నేను అలా రూపాయి తీసుకొని అమ్ముడు పోవాల్సిన అవసరం నాకు లేదు. నా పరిస్థితి బాగానే ఉంది దేవుడి వల్ల. వాళ్ళు కూడా ఎవరు తీసుకోవాలి, స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్ళారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చరిత్రలో వాళ్ళు ఒక భాగస్వామి అవ్వాలని వెళ్ళారు, స్వార్థంగా వెళ్ళారు. ఆ గెలుపులో మనం కూడా ఉండాలి, గొప్ప వ్యక్తి అని.